హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్పైసీ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో నేను ఎగ్ ప్లాంట్ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఇది సైడ్ డిష్గా పప్పు, సాంబార్ ఇంకా పప్పుచారు కాంబినేషన్తో చాలా బాగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, తగినంత ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇటువంటి ఒక పెద్ద వంకాయ తీసుకొని దాన్ని ఇలా అడ్డంగా 1 అంగుళం మందంలో కోసుకోవాలి. తరువాత ఈ ముక్కలను ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో 2 వైపులా ముక్కలకు పట్టించాలి. ఇలా అన్నీ రెడీ చేసి ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ పైన పెట్టి ప్యాన్ని వేడి చేయాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కోట్ చేసుకున్న వంకాయ ముక్కలను ప్యాన్ పైన పెట్టాలి. మధ్య మధ్యలో ఆయిల్ వేస్తూ స్టవ్ సిమ్లో పెట్టుకొని వంకాయ ముక్కల్ని 2 వైపులా బాగా వేయించుకోవాలండి. వంకాయ ముక్కలు వేగడానికి ఎక్కువ టైం ఏం తీసుకోదండి. చాలా త్వరగా వంకాయ ముక్కలు వేగిపోతాయి. 2 వైపులా ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తే చాలండి. అంతే, మన వంకాయ ఫ్రై రెడీ. ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఈ వంకాయ ముక్కల్ని సర్వ్ చేసుకోండి. అంతే అండి, సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకునే ఎగ్ ప్లాంట్ ఫ్రై రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.